అనంతపురం జిల్లాలో శ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న భగీరథ మహర్షి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఎవరైనా ఏ పని తలపెట్టినా భగీరథ ప్రయత్నం చేయాలని అంటారని, ఆయన పట్టు విడవని ఒక మహర్షి అని కొనియాడారు. కరువు జిల్లాలో ప్రజలకు తాగునీరు అందించేందుకు భగీరథ ప్రయత్నం జరుగుతుందని జిల్లా కలెక్టర్ అన్నారు. జిల్లాలో ప్రజలంతా నీటి వృధా చేయవద్దని కోరారు. ప్రతి ఒక్కరూ తాము చేపట్టిన కార్యక్రమాల్లో భగీరథ ప్రయత్నంతో విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. శ్రీ శ్రీ భగీరథ మహర్షి జయంతి మహోత్సవ కార్యక్రమాన్ని కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి పుత్తలికి నివాళులు అర్పిస్తూ నాతో పాటు గౌరవ స్థానిక ఎంపీ గారు, స్థానిక శాసనసభ్యులు కూడా పాల్గొనడం జరిగింది. జిల్లా ప్రజలందరికీ కూడా జయంతి మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఆయన ఒక మనకు నిదర్శన, అంటే మానవ ప్రయత్నంతో చాలా పెద్ద సాధనని చేయొచ్చు అనేది దానికి ఒక ఉదాహరణ. మన జిల్లాకి ఇది చాలా వర్తిస్తుంది. ఎందుకంటే కరువు జిల్లా, అంటే తక్కువ వర్షం పడే ప్రాంతం అయినా కూడా ప్రభుత్వం పట్ల చేస్తున్నటువంటి ప్రయత్నాలు, ఉపాధి హామీ పథకాలు ఏమిటి, జల్ శక్తి అభియాన్ అనే పథకం ఏమిటి, ఇవన్నీ కూడా సజావుగా జిల్లాలో మనము అమలు చేస్తూ ఉన్నామని అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అలాగే అందరూ కూడా మంచినీటి మరియు సాగునీటి ఈ రెండు పైన జవాబుదారీతోగా ప్రవర్తించాలని అందరికీ కోరుతూ మరొకసారి జయంతి శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. భగీరథ జయంతి సందర్భంగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి సగర కుల ఆత్మీయ బంధువులకి, అదేవిధంగా భారతీయులందరూ కూడా హృదయపూర్వక ఈరోజు నమస్కారాలు తెలియజేసుకుంటూ, భగీరథ ప్రయత్నం అంటారు. అంటే భగీరథుడు ఎలాంటి ప్రయత్నాన్ని చేపట్టాడు, ఈ యొక్క కరువు సీమలో ఉన్నటువంటి ప్రజలకి నీటి కోసం తన శక్తివంతానంతా దారబోసి భూమి లోపల నుంచి నీటి తీసుకొచ్చి ఒక అపర భగీరథ ప్రయత్నం ఈరోజు మాట్లాడుకుంటాం. అంటే ఎంత కష్టాంతో ఉన్నటువంటిదే సరే సాధించేదాని కోసం మొక్కువోని దీక్షతోటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళికి ఉపయోగపడేటువంటి ఒక ప్రయత్నంగా మనం భావించాలి. అలాంటి నీటి వనరులను గుర్తించి పైకి తీసుకొచ్చి మనందరికీ కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక కఠోరమైనటువంటి శక్తిని మనందరికీ కూడా చూపించిన వ్యక్తిగా భగీరథ రోజు మనందరికీ మా హృదయాల్లో ఉండిపోయారు. వారి యొక్క ప్రయత్నాలు ఏవైతే మనము సాధించారో, ఏ విధంగా సఫలీకృతం చేశాడో అలాంటి ప్రయత్నాలు కూడా మన రాష్ట్రం కోసం మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఈరోజు పోలవరం యొక్క ప్రాజెక్ట్ని పూర్తి చేసి మనందరికీ కూడా ఏదైతే భగీరథ ప్రయత్నం, అంటే భగీరథ వారు తనిచ్చినటువంటి ఆ నీటి సదుపాయాన్ని తిరిగి వారు కూడా మన రాష్ట్రానికి కల్పించాలన్నటువంటి ఆలోచనతో వారు ఉన్నారు. కాబట్టి భగీరథుల యొక్క ఆశీస్సులు మెండుగా మన రాష్ట్ర ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరికీ కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు అందరికీ కూడా మరొక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.